ఎలా ఉన్నావు రక్క? బాగున్నావా? బాగున్నానయ్యా. పని వాళ్ళందరూ వచ్చారా? మాణిక్యం వేలాయుధం రాలేదయ్యా. ఏమైంది వాళ్ళకి? ఒంట్లో ఏమైందో తెలియదయ్యా, 2 రోజులుగా రావట్లేదు. దేవర్, నువ్వు అయ్యర్ కొండకెళ్ళి ఎప్పుడు తిరిగి వచ్చావు? నిన్న రాత్రే వచ్చానయ్యా. సరే, పని చూడండి. అది ఇప్పుడు నీ మేనకోడలు కాదు, జమీందారు భార్య. బ్రహ్మదేవుడు చెక్కిన అందమైన శిల్పం. రక్క, జమీందారు భార్య నా నిద్ర పోగొట్టేసింది. వద్దు దేవా, వాళ్ళు పాపంరా. చాలా ఏళ్లుగా వాళ్ళకి పిల్లలు లేరనే బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తా ఉంది. ఈ విషయంలో నువ్వు తలదోచొద్దు. నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, తను ఒక్కసారి నా దగ్గరకు వస్తే చాలు, ఆ తర్వాత రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. దేవా, నువ్వు చేసే ప్రతి అన్యాయంలో నేను తోడుగా ఉన్నాను, కానీ నేను దీనికి సమ్మతించనురా. దీనికి నీ సమ్మతం అక్కర్లేదు. నేను నా వశీకరణ మంత్రాన్ని ఉపయోగించబోతున్నాను. దేవా, సరదా కన్నాన్రా. పేరు మారినా తను నా అక్క కూతురే కదా. పద. ఇలా చూడండి జమీందారమ్మా, చాలా సేపు అయింది కదా, స్నానం చేసి చాలా బయటికి రండి. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఏదో ఒక రోజు వస్తున్నావు, కాస్త సంతోషంగా ఉండనిస్తావా? సంతోషంగానే ఉండొచ్చు, కానీ వచ్చి చాలా సేపు అయింది కదా. మిమ్మల్ని వెతుక్కుంటూ జమీందారు వచ్చేసేస్తారేమో. ఇంట్లో 14 అడుగుల వెడల్పున బాగుంది, అందులో 19 అడుగుల నీళ్లు కూడా ఉన్నాయి. మీకెన్ని నీళ్లు కావాలంటే అన్ని ఇస్తాను. ఇంకెప్పుడు మనం ఇక్కడికి రావద్దు, సరేనా? జమీందారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? జమీందారమ్మా, జమీందారమ్మా, ఏందో చెప్పు. ఆ గుడిసె లోపలికి ఆవిడ. జమీందారమ్మా, ఏందమ్మా ఇది? జమీందార్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. జమీందార్ గారు, నన్ను క్షమించండి. నిన్ను ఏమైంది? ఏమైంది? ప్రభా,